ఇండ్ల సాధనకైనా జగిత్యాల జర్నలిస్ట్ ఆర్టీఓ ఆఫీస్ ముందు చేపట్టిన నిరవధిక దీక్ష కొనసాగుతుంది. జర్నలిస్టుల దీక్షకు ఎమ్మెల్సీ ఎల్ రమణ మద్దతు పలికారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంకు వివరించి న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ దీక్షలో పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సమాజ సేవ చేసే నీకు సలామన్నా. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధి వైతావు, నలుదిక్కులా ఉన్న వార్తలను మోసుకు వస్తావు. కరోనా వచ్చి ప్రపంచమంతా కబలిస్తూ ఉంటే జర్నలిస్టుల బతుకుకు భద్రత కరువైపోయింది. ఆదుకునే ప్రభుత్వాలకై చేతులు దాటిందే. నీకు దండాలన్నా, సమాజ సేవ చేసే నీకు సలామన్నా. సమాజ సేవ చేసే నీకు సలామన్నా. కుంభకోణమే తాగిన వరద పొంగి ముచ్చెత్తిన అవినీతి చెలరేగిన విప్లవాలు రగిలించిన పరిశోధనైన పరివేదనైన ఆలోచనైన ఆచరణైన విరామ మెరుగనివైన జగిత్యాల పట్టణ కేంద్రంలో జగిత్యాల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దీక్ష శిబిర 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వంలో కలుస్తున్నాము. మా పని కాలేదంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పని నేను మనం చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత నేటి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సుజయ్ కుమార్ గారికి స్వయంగా జరిగింది. విలేకరులకు ఇచ్చినటువంటి హామీలు పెట్టుకోవాలని చెప్పని దానికి అనుగుణంగా మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి, కొరుట్ల ఎమ్మెల్యే గారికి తప్పనిసరి చేస్తున్నటువంటి మాట కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ అది ఏ కారణం వలనో అది కాలేకపోయింది. మరి మీ అదృష్టం కానీ ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే అధికార ప్రభుత్వంకి వెళ్ళింది. అది చెప్పేటువంటి మాట కూడా నేను డెవలప్మెంట్ కోసం చెప్పేటువంటి మాట చెప్పే